श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासाम्निधिः प्रणमामि तमादित्यम् బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, కుజుడు, శుక్రుడు, రాహు 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. రవి, గురువు, కేతువు, శని ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి చెరి సమానంగా ఉంది. కానీ అధికం చెప్పాలంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. 4 పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందువల్ల చెడు ఎక్కువగా కనపడుతుంది, మంచి ఉపయోగపడకుండా పోతుంది. ఈ ధనస్సు రాశికి పాపగ్రహాల యొక్క బలం బాగా ఉన్నది. మరి కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహు ఈ గ్రహాలు బాగున్నా కూడా ఏమీ చేయలేవు. కుంటికాలు ఎంతవరకు నడుస్తుంది? కాలికి దెబ్బ తగిలింది, వాచిపోయింది, ఏదో కుంటుకుంటూ నడుస్తావా? మామూలుగా నడిచిన దానికి మేము కుంటిగా నడిచిన దానికి చాలా తేడా ఉంటుంది. అట్లాగే పాపగ్రహాల బలం వల్ల శుభగ్రహాల యొక్క శుభ ఫలితం కష్టం. పైన ఏమిటాయంటే ఈ సంవత్సరం మరి యుద్ధాలు, శత్రుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకరితో ఒక శత్రుత్వం ఏమి ఉండదు. ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కూడా ఒకటిగా ఉన్నారు, అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన శత్రుత్వం జీవితంలో పోదు. కానీ పలకుండా ఉంటే పర్వాలా, ఒకళ్ళకు కూడా అపకారం చేసుకుంటారు. ఎవరో ఒకడు మిగలాలి, రెండో వాడు మిగలకూడదు, అంత క్రోధం తయారవుతుంది. అటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాలు వాళ్ళు చేసుకున్నారు, బాగానే ఉంది. వాళ్ళ పెట్రోల్ వల్ల కానీ, డీజిల్ వల్ల కానీ, మరి వాళ్ళ పంటలు నాశనమైపోవటం వల్ల కానీ ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయినాయి. వచ్చే ఆదాయం ఎవరికైనా పెరిగిందా? ఏమీ పెరగలేదు. ఖర్చు మాత్రం మామూలుగానే ఉంది, కానీ వస్తువు రేటు పెరిగింది. సామాన్యులు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి సంవత్సరమే పూర్తిగా విషాదకరమైన సంవత్సరం. ఇటువంటి టైంలో మనకు ఎప్పుడు కూడా దైవ బలం కావాలి, దైవాన్ని నమ్మాలి, ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించాలి. తర్వాత ఏ జీవరాశికైనా ఉపకారం చేయాలి. నోరున్న వాళ్ళు అన్నం పెట్టమని అడుగుతారు, ఆవులు ఉన్నాయి కొంటారు, దేశం మీద వదిలి పెడతారు. గడపలో వచ్చి అమ్మా నడుస్తుంది, ఎవరేం పెట్టరు. పైన ఆకుకూరలు, కాయగూరలు కొని క్యారీ బ్యాగులో వేసుకొని వచ్చి చెక్కు తీసి అవి మొత్తం క్యారీ బ్యాగులో పడేసి మూట కట్టి రోడ్డు మీద పడేస్తారు. ఆవులు వచ్చి అందులో ఏదో ఉన్నాయని నోటితో లాక్కొని నవ్విని మింగుతాయి. ఆ క్యారీ బ్యాగు పేగుల్లోకి పోయి పట్టేసి చచ్చిపోయిన ఆవులు చాలా ఉన్నాయి. ఇదేమిటి? తెలిసి చేసిన పాపమా, తెలియక చేసిన పాపమా? ఆ చెక్కులు విడిగా బయటపడేసినా, ఏ మెట్టు మీద పడేసినా ఆవులు తింటాయి. కానీ నీళ్లు శుభ్రంగా ఉండాలి, బయటిళ్ళు బాగుండాలి. నీళ్లు శుభ్రంగా ఉండాలి, బయటిళ్ళు చెడిపోవాలి. కొన్ని చేయరాని పనులు చేస్తున్నారు. ప్రతి రోడ్డు మీద కూడా వాకిళ్ళ ముంద పూల చెట్లు వేస్తారు, దేవాలయంలో పూల చెట్లు వేస్తారు. తెల్లవారుజామున పాచిమొహం గలగలు బయలుదేరుతారు, పూలు కోస్తారు.
ఆ పూలు తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు. గుళ్ళల్లో పూలు తీసుకెళ్ళి దేవుడికి పూజ చేస్తారు. నీ జేబులో డబ్బులు నీ వాడుకుంటే ఎట్లా ఉంటుంది? నీ జేబు నా సొంతమా? కాదుగా. వాళ్ళ ఇంటి ముందు పూలు నీ సొంతమా? దేవుడి గుళ్ళో వేసిన పూలు నీకు సొంతమా? పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు? నీకు శక్తి లేకపోతే ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుడి దండం పెట్టచ్చు. శక్తి ఉంటే అన్నిటి అవ్వచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది. చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపుటి వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం వెరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు దళాలు పూజ చేయండి అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళం. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఏమైనా ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి. చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్కరోజులో సాధన ఖర్చు పెట్టావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. కానీ ఇటువంటివి తెలుసుకోవట్లా. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలామంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనబడితే కొడతారు. పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం సర్పాణం అతి నిద్రయోహో గజానాం మందబుద్ధిశ్చ త్రిభిః లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండటంలే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా కనబడుతుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ ఇవాళ చాలామంది అంటున్నారు బ్రాహ్మలు జ్యోతిష్యం అని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాలను తిట్టి కోర్టుకుపోతున్నారు, దావాలు చేస్తున్నారు? బ్రాహ్మణులట్లా ఎవరు ఉంటారా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని ఊరుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించడం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నావా లేదా, మనం సక్రమంగా ఉన్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడే చెప్పింది. కాబట్టి ఇది పెరుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశి కూర్చోబెడగల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకోండి.
మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది. స్వస్తి.